కాదు కాదు, మీ బడ్జెట్ మీ సినిమాకి ఎక్కువైంది, డైరెక్టర్ ఎక్కువ చేసాడని అంటున్నారు. అది యాక్చువల్లీ డైరెక్టర్ ఎక్కువ చేసాడు అన్నది ఒక రకంగా ఒక 1.5 year అయితే పెరిగింది. ఓకే, ఎందుకు పెరిగింది? బడ్జెట్ ఎందుకంటే మనది ఇది హ్యూజ్, మీకు తెలుసు కదా సార్, రెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ సీక్వెన్సెస్, అవి డబల్ బేటాలు అనుకోలేదు. అవి అంతలా ఇంపాక్ట్ చేస్తాయని అనుకోలే. అదే విశ్వప్రసాద్ గారు అదే అన్నారు కదా, మీకు 200-300 పెరిగినట్టు ఉంటుంది, మాకు క్రోర్స్ మీద చూపిస్తుంది. కరెక్ట్. అట్లా ఏంటంటే అదొకటి ప్రాబ్లం అయింది సార్. అది అందరికీ ఎఫెక్ట్ అయింది. అంటే అదే కెమెరామెన్ కూడా మేమేమనుకున్నాము, కెమెరామెన్ అంత ఎక్స్పీరియన్స్, నేను ఒక 2వ సినిమా తీశాను, మారుతి గారు అన్నారు ఇది ఈ బడ్జెట్లో అవ్వదు, ఇది ఈజీగా 1.5 year అయితే ఎక్స్ట్రా అయిపోతుంది అన్నారు ఆయన. అలాగే అయింది. బట్ ఏంటంటే క్వాలిటీ దగ్గర ఇది అవ్వలే. ఇంకోటి ఎడిటింగ్ దగ్గర కూడా ఆయన మారుతి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. లేదు ఇంకొకలాగా చూసుకున్నారు. ఇద్దరం కూర్చొని ఇది వద్దులే మోహన్, ఇది తీసేద్దాం, లేకపోతే సరే ఇది వద్దు, సరే ఇది తీస్తే దానికి లింక్ ఉంది సార్ అని నేను చెప్తే మళ్ళీ కన్విన్స్ అయ్యి ఉంచుకోవడం, ఇట్లా చాలా డిస్కషన్స్ చాలా చేసుకొని దాన్ని ఇచ్చేసాం. సో మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ 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 చెప్పాడు ఆయన, టైటిల్ తీసేద్దాం అని. అది చేయలేమే. ఎప్పుడో రుణపడి ఉన్నారు ఆ టైటిల్కి, మీరు టైటిల్కి అప్పు తీర్చాం. అప్పుడు ఏదో ఆ యుగంలో పారపరికుడికి ఏదో అన్యాయం చేసి ఉంటాను నేను. ఆ కర్మ ఇప్పుడు రిఫ్లెక్ట్ అయినట్టు ఉంది. అదేలేండి. ఏం వరిలేదు మోహన్ గారు, మీ చేతిలో మంచి టెక్నిక్ ఉంది, సినిమా బాగా తీశారు. నేను చెప్తున్నా కదా, మీరు కథని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు, రాసుకున్న కథ మేరకి దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మీ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టాడు, కామ్ గా. టీం అంతా కష్టపడి, వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సార్. సార్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కానీ ఆయన కొంచెం ఆక్సిజన్, అంటే 2 సిలిండర్ల ఆక్సిజన్ కావాలి ఆయనకి. ఎగ్జాంపుల్, 1 సిలిండర్ ఆక్సిజన్ ఉన్నా నెక్స్ట్ సినిమా చేస్తాడు ఆయన. నేను అదే కదా, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు సినిమా ఆడాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇండస్ట్రీ మీద నమ్మకం వస్తుంది, లేకపోతే చెడ్డ పేరు ఇండస్ట్రీకి. ఏమైనా సినిమాలు పోగొట్టుకున్నారు, డైరెక్టర్ ఎక్కువ ఖర్చు పెట్టించేసాడు, అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది, అక్కడ అందరూ మోసం చేస్తారు, ఇలాంటి మాటలు అనవసరంగా ఇండస్ట్రీ భరిస్తుంది. ఇంకోటి చెప్పనా సార్, ప్రొడ్యూసర్ కానీ ఇలాగే చిన్న సినిమాలు ఏదో ప్రస్తుతం అయితే సినిమాలు థియేటర్ ఫీడింగ్లో పడిపోతున్నాయి. ఏదో ఖాళీగా ఉన్న థియేటర్లకి ఆ 10-15 టికెట్లు వస్తే అవి ఏసీ బిల్లు లేకపోతే క్లీనింగ్కి పనికి వస్తున్నాయి. ఇలాగే పరిస్థితి ఉంటే ప్రొడ్యూసర్లు రారు సార్, ఇక చిన్న సినిమాలు ఉండవు. ఇక మనం ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చేదాకా థియేటర్లు మూసుకొని, అలాగే ఏమంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జీవనది. అది ఒక సినిమా నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్లు ఇలాగే అయిపోతారు. అయిపోతే ఎవరు వస్తారు సార్? కానీ అది మరి మీ డైరెక్టర్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెయ్యాలి. మరి డైరెక్టర్స్ మీద ఉంది కదా. అవును, కరెక్ట్, అది కూడా కరెక్ట్. అంటే సార్ దానికి అంత ఖర్చు అవసరం అండి? ఇప్పుడు మీరు సినిమా బాగుంది అన్నారు, సినిమాకి రాలా అంటే జనాలు అసలు రాలేదు, సీరియస్గా రాలా. ఇప్పుడు ఈ 3 days హాలిడేస్ లేనప్పుడు ఏదో ఇది చూసి వచ్చారు అందరూ. దానికి అప్పుడు లేని ఆక్యుపెన్సీ, ఆ 30 మంది 40 మంది 50 మంది వచ్చారు. ఇది మీరు చెప్పు పెట్టుకుంటున్న తర్వాత వచ్చి నాకు ఫోన్ చేసి సినిమా బాగుందండి. ఫిదాలో సాయి పల్లవి జోడికి ఫోటో తీసి వరుణ్ తేజ్ అమెరికాలో ఉంటే పంపిస్తుంది, దాని మీద బట్టలు ఆరేసుకుంటాం లేకపోతే మిరపకాయలు ఎండ పెడతాం. అలాగే మీరు కూడా ఒక చెప్పు తీసి సోషల్ మీడియాలో వదలవలసింది. ఇప్పుడు అయితే తప్పు ఎక్కడుంది అని అంటే మేము జనాల్లోకి రీచ్ అవ్వలేదు ఫస్ట్. అక్కడ క్లారిటీగా అన్నారు కదా, పబ్లిసిటీ పరంగా రీచ్ అవ్వలేదు. టైటిల్ మాక్సిమం 50% ఆఫ్ పబ్లిసిటీ. అది టైటిల్ దెబ్బ కొట్టింది మీకు. పబ్లిసిటీ కొత్త పోకడలో కొత్త ధోరణిలో ఇది చేయలేకపోయింది. అదే చిన్న సినిమా నాలాంటి ఎవరైనా కల్కి అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. అదే ఎవరు రారు. అదే నేను సలార్ అని పేరు పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. తండేలు అని పెట్టినా అదే ఎఫెక్ట్ అయ్యేది. నాలాంటి ఏదో చిన్న అంటే నాలాంటి అంటే వాళ్ళ కమిటీ కుర్రాళ్ళని పెట్టారండి. చాలా ఈజీ టైటిల్. కరెక్ట్.
ముగ్గురు మనగాళ్ళని పెట్టారు రాఘవేంద్ర గారు. అవును. నేను అడిగాను ముగ్గురు మనగాళ్ళని ఎందుకు పెట్టారు సార్ అని అడిగితే రాఘవేంద్ర గారు చెప్పిన రీజన్ ఏంటంటే, ముందు ఆడియన్స్ కి చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఇందులో ముగ్గురు చిరంజీవి ఉండాలని అర్థమవుతుంది. అది ఫస్ట్ పాయింట్. మాస్ థాట్ అండి, మాస్ కి ఎలా అర్థమవుతుంది అన్న దాని మీద మీరు డైరెక్టర్స్ ఎప్పుడు కూడా థాట్ పెట్టుకుని ఉంచుకోవాలి. 100%. నేను ముగ్గురు మనగాళ్ళు అనగానే నేను ఒక ఎక్సైట్మెంట్ ఆ రోజుల్లో. మరి ఎక్సైట్మెంట్ అన్నమాట చెప్తున్నా. మేస్త్రి అనగానే అసలు మరి మామూలు ఇది కాదు. కాకపోతే ఏదో కొత్తగా చెప్దాము, అదే తాపత్రయం. ఆ తాపత్రయంలో నుంచి ఇలాంటివి మిస్ ఫైర్ ఏం పర్లేదు మోహన్ గారు, మీరు ఇంకా మంచి సినిమాలు చేస్తారు. మీకు ఆ ప్యాషన్ ఉంది, ఆ జీలు ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇప్పుడు ఇందులో జరిగిన పొరపాట్లన్నీ కూడా మీకు గైడ్స్ గా ఉపయోగపడతాయి రాబోయే. 100%. ఇప్పుడు నేను రివర్స్ ఇంజిన్ చేస్తాను సార్. అంటే లైక్ ముందు పబ్లిసిటీ నుంచి వస్తాను. పబ్లిసిటీలో టెంప్లెట్ ఉంచుతూ, టెంప్లెట్ అనేది కంపల్సరీ, టెంప్లెట్ని పెడుతూనే ఈ సినిమాలో ఉన్న కథ కంటెంట్ని బేస్ చేసుకొని ఏదో ఒక సంథింగ్ క్రియేట్ అనేది ముందే ప్లాన్ చేసుకుంటాను. అది ముందు అసలు పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి. అది చేసుకొని ప్రీ ప్రొడక్షన్లో దిగుతా. ఇప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు ఈ బడ్జెట్ అసలు ముట్టుకోవద్దు చెప్పాలి. ఇక ఇక్కడి నుంచి ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ చేసి పక్కా ప్లాన్తో రావాలి. ఇంకొకటి ఆర్టిస్టులను బట్టి బడ్జెట్ ప్లాన్ చేయాలి. ఈ ఆర్టిస్ట్కి ఇంతే ఉంటుంది, ఈ ఆర్టిస్ట్ని చూస్తే టికెట్ తెగుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. ఈ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టే, టికెట్ తెగదు అనుకుంటే అలా వెళ్ళకుండా కొత్త వాళ్ళతోనే చేయాలి. బట్ డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, ఎక్సైట్మెంట్ చేసి. అదేలేండి, ఇప్పుడు కొత్త వాళ్ళు అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్, ఆ రెండిటికి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతున్నదండి. అది ఫైనల్ గా సినిమావే గెలుస్తుంది అనుకోండి. ఆర్టిస్టులు, ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నా లేదా కొత్త వాళ్ళు ఉన్నా. మరి కమిటీ కుర్రాళ్ళు ఎంత పెద్ద హిట్, చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడు. ఐ హోప్ హీ ఆల్సో బిలాంగ్స్ టు యువర్ ప్లేస్. అవును కదా. సో మీరు మళ్ళీ మంచి సినిమా, మంచి కథతో రండి, సక్సెస్ సాధించండి. తప్పకుండా. మీరు మ్యూజిక్ కూడా మీరే చేసుకోండి ఈసారి. మళ్ళీ దానికి వేరేగా బడ్జెట్ పెట్టి మళ్ళీ మీకు యూ హ్యావ్ బేసిక్, చక్కగా బేసిక్స్ అన్ని వచ్చు, బాగా పాడుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా. ఇప్పుడు ఆడియన్కి ఇచ్చిన మాట, ఒక మంచి సినిమాతో వస్తాను నేను. అది ఎవరు మలయాళం అవని, అది వాట్ ఎవరి, బట్ తెలుగు ఆడియన్కి దగ్గర అవ్వాలి. అదే నా టార్గెట్. అవుతారు. మీకు ఈ సినిమా ఎందుకు మిస్ఫైర్ అయిందో, ఇందాక నేను అన్నట్టుగా కర్ణుడు చావు కారణాలని చాలా ఉన్నాయి. అందులో మీరు చాలా కారణాలు మీరే చెప్పారు. 6 కారణాల్లో 3 కారణాలు చెప్పారు. 3 కారణాలు దాచండి. వాటి బేస్ మీద మీరు నెక్స్ట్ పిక్చర్ ని ప్లాన్ చేసుకోండి, పబ్లిసిటీ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అన్నది అది సినీ కళామతల్లి అని ఎవరు పెట్టారో కానీ ఆ పేరు, షీ విల్ ఆల్వేస్ బ్లెస్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్. కరెక్ట్. గుడ్ లక్ అండి మోహన్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మళ్ళీ ఇంకో మంచి హిట్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలి, మీ టాలెంట్ ఫ్లరిష్ అవ్వాలి, మీ కష్టం ఫలించాలి. దట్ ఈస్ మై డిజైర్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ మీ రివ్యూ నాకు చాలా బలం ఇచ్చింది. మీరు ముందు రోజు ప్రీమియర్ ఒకటి వేసాము, ఇమీడియట్ గా మీరు రాత్రి రివ్యూ పెట్టారు. రాత్రి చెప్పి వెళ్ళాను, ఎందుకంటే నాకు నచ్చింది సినిమా, మీకు హెల్ప్ అవుతుంది. చిన్న సినిమాలకి ఒక రివ్యూ వెళ్తే బాగుంటుంది. చాలా అసలు అంటే నాలో లోపాలు కూడా చెప్తూనే రివ్యూ చెప్పేశారు. నాకు అది కావాలనేది నా ఫీలింగ్, అంతే లేదు. మీరు అలా చెప్పడం వల్ల నేను ఇప్పుడు నేర్చుకున్నా. మీరు చెప్పడమే కాదు, జనం అందరూ చెప్పారు. ఏదైతే ఇప్పుడు జరిగిన తర్వాత కింద కామెంట్లు చూస్తున్నాను కదా, అందరూ సార్ టైటిల్ ప్రాబ్లం సార్, లేకపోతే ప్రమోషన్ మీరు చేయలేదు సార్, ఇవన్నీ చెప్పారు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదండి. ఏంటిది అది నీ వల్లే సాంగ్ 7 మిలియన్ ఉంది, ఇసుకుతడి 2 మిలియన్ ఉంది, అంటే జనాల్లో పాటలు ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. కానీ జనంకి తెలియదేనా, నాకు అసలు తెలియదు. ఏదైనా ఇవన్నీ ఇప్పుడు తెలిసాయి కదా. ఇప్పుడు తెలిసాయి. ఈసారి ఏం చేస్తాను తెలుసా సార్, అవసరమైతే శుభ్రంగా కాటేసుకొని టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఊరికే ఒక టీ తాగుతూ
అంతని మాట్లాడుతూ ఏంటి ఈ సినిమా మా స్కీములు చెప్పకండి బయట, మీరు బయలుదేరలో ఉన్నారు, మీరు ఒకరు దాచుకుని పెట్టుకోండి అన్ని, కావాలండి నాకు వాట్సాప్ పెట్టండి బాగుందా లేదా నా ఐడియా అని. నేను మన ఇద్దరం వాట్సాప్ లో డిస్కస్ చేస్తున్నాం, ఇంటర్వ్యూలో డిస్కస్ చేస్తే ఎగిరిపోతాయి. మీరే ఒక ఇంటర్వ్యూ చేయండి సార్, మామూలుగా ఒక ఇంటర్వ్యూ కదా బట్టి జనాలకి ఏం కావాలి అనేది కూడా తీసుకుందాం అనుకుంటున్నా. చేద్దాం మన ఇద్దరం కలిపి చేద్దాం. అంటే వాళ్ళు ఎలాంటిది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఇప్పుడు అది ఆడియన్స్ కి తెలియదండి. ఆడియన్స్ కూడా మనం థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత మనం మీరు చూపించి డైరెక్టర్లు మెప్పించి మురిపించి వాళ్ళని మైమరిపించడమే తప్పదే. వాళ్ళకి ఆడియన్స్ కి ఏముంటుందండి, కామెడీ సినిమాకి వెళ్తారు అండ్ ఇమోషనల్ ఫిల్మ్స్ కి వెళ్తారు, అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్ చూస్తారు. ఏదో ఒకటి చేసి వాళ్ళు థియేటర్ రప్పించి వాళ్ళు మైమరిపించాలి, అంతే అంతే, ఒక నర్తకి లాగా. అంతే 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 అంతే. రైట్ రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ మోహన్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.